రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా వికృతమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నాడు. దాంట్లో భాగంగానే ఇవాళ ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద దాడులు జరిపిస్తున్నాడు. ప్రతిపక్ష నాయకుల్ని అక్రమంగా నిర్బంధిస్తున్నాడు. ప్రజాపాలన, పౌర హక్కులు, పౌర స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళకు నిరంకుశమైన, నియంతృత్వమైన, విధ్వంసకరమైనటువంటి పాలనను కొనసాగిస్తున్నారు. ఎవరైతే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేశారో, గూండాలను తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసినారో, గురి చూసి రాళ్లు విసిరినారో, ఇంట్లో ఉన్న వాళ్లకు ప్రాణహాని తలపెట్టే విధంగా రాళ్లు విసిరారో వాళ్ళేమో యథేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ జరిగిన దాడిని నిరసించేందుకు నిన్నటి నుంచి హరీష్ రావు గారిని నిర్బంధిస్తున్నారు. ఈ రోజు కూడా ఎవరిని కలవనివ్వడం లేదు. కలవడానికి పోతే అడ్డగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి నాయకులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు, అడ్డగిస్తున్నారు, భయంకరమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఎందుకు వీటన్నిటికోసం ఈ రకమైనటువంటి నియంతృత్వానికి ఈయన పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి? వాళ్ళ ఇదే దానం నాగేందర్, ఇదే మైనంపల్లి హనుమంతరావు, ఇదే గాంధీ, వీళ్ళందరూ బీఆర్ఎస్ లోనూ భాగంగా ఉన్నారు. కానీ ఆ రోజు వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ భాష ఎట్లా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది? ఈ రోజు వాళ్ళు ఎందుకు ఇట్లా తెగబడుతున్నారు? ఎందుకు ఇట్లా దాడులకు పాల్పడుతున్నారు? ఎందుకు ఇట్లా దుర్భాషలు ఆడుతున్నారు? ఎందుకు ఇట్లా బూతులు మాట్లాడుతున్నారు? ఎందుకంటే పైనుండి నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి. పైన నాయకుడు సంస్కారం ఎట్లా ఉంటే కింద ఉండేటువంటి నాయకులు అట్లా ఉంటారు. ఇవాళ ఇది నడిపిస్తున్నదంతా రేవంత్ రెడ్డి. వీళ్ళతో ఈ దాడులు చేయిస్తున్నదంతా కూడా రేవంత్ రెడ్డి. ఈ విధ్వంసకరమైనటువంటి పరిపాలన రాష్ట్రాల్లో అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నది. హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నది.